సార్ యాక్చువల్‌గా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమం గురించి అంటే ఉన్నటువంటి పాత బకాయిలను వేటిని కూడా క్లియర్ చేయకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. అంటే బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి ఎప్పుడైతే అధికారం చేపట్టారో అప్పటి నుంచి పట్టించుకోవడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలలో ఉన్నటువంటి నాయకులు మంత్రులు గాని లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు అధిరోహిస్తున్నటువంటి వారు వారి వైపు నుంచి అసలు మీకు ఎటువంటి సపోర్ట్ ఉంది? అసలు ఉందా? లేదంటే రియాక్ట్ అవుతున్నారా? లేదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగిందా? అయితే ఇక్కడ ముఖ్యాంశం ఏంటంటే మనం మాట్లాడదలుచుకున్నది విద్యాశాఖ అనేది ఒక సపరేట్ మినిస్ట్రీ ఒక ఒక వ్యక్తిని దాని యొక్క బరువు బాధ్యతలు చూస్తే బాగుంటది. ఒక హోంశాఖ అనే వ్యక్తి ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కాకుండా విద్యాశాఖ అనేది ఎమర్జెన్సీ శాఖ, హోంశాఖ అనేది ఎమర్జెన్సీ శాఖ. ఈ రెండు శాఖలు ఏంటంటే సామాన్య ప్రజలు ముఖ్యమంత్రి కలవలేరు కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకోకండి. విద్యాశాఖ ఎవరికి ఇస్తారో మీ ఇప్పుడున్న మంత్రులకు ఇస్తారా, ఇప్పుడున్న క్యాబినెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా చేసి వాళ్ళకి ఇవ్వండి. ఇంకొకటి హోంశాఖ కూడా ఇవ్వాలి. ఇవ్వకపోవడం వలన ఇవాళ సామాన్య ప్రజలు అయినా ఇవాళ మామూలు ఉన్నటువంటి ప్రొఫెసర్లైనా, టీచర్లైనా, విద్యార్థి సంఘాలైనా, విద్యార్థులైనా ఒక ముఖ్యమంత్రిని కలిసే ఒక స్కోప్ ఉందండి. ఈరోజు సెక్రటరియట్ పోతే 6th ఫ్లోర్లో ఎవరు పడితే వాళ్ళని పోనీయరు. ఎవరు వెళ్తారు? కాంట్రాక్టర్లు, కమిషన్దారులు, లంగలు, బ్రోకర్లు వాళ్ళు పోతురు తప్ప ఇవాళ మాలాంటి వాళ్ళకు, విద్యార్థి సంఘాలకు, ప్రజా సంఘాలకు ఎవరు పోతురండి? ఎందుకు అట్లా మాట్లాడొచ్చా నాయకులను పట్టుకొని? ఏ నాయకులన్నా మేము వారిని కలిసే వ్యక్తులు అని చెప్పాం. మేము నాయకులు అనలే. మేము వాళ్ళని కలిసే వ్యక్తులు అంటే ఆ స్కోప్ మీకు లేదని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇలా బండ్ల గణేష్ లాంటి పోవచ్చు. ఇలా సమాజంలో చెడుపురుగు ఒక బండ్ల గణేష్ అంటాడు, వాడు తెలంగాణ ఉద్యమం సంబంధం ఉండదు. ఒక ఈ సమాజానికి లేని వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఇలా ఎవరు ఉన్నారండి? ఆంధ్ర పెట్టుబడిదారులు, ఇలా ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడిదారులు, రేవంత్ రెడ్డి కుల వర్గీయులు, వారి యొక్క అప్పర్ క్యాస్ట్ సంబంధించినటువంటి వర్గీయులు, బంధుప్రీతులు మాత్రమే పోతురు వాళ్ళ కుటుంబ సభ్యులు. తెలంగాణ ప్రజలకి ఇక్కడ చొరవ లేదా? అంటే సీఎం ని మీట్ అయ్యే చొరవ లేదా? అంటే పక్క రాష్ట్రాల వారు బండ్ల గణేష్ లాంటి వాళ్ళు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని లేదు అంటే దేనికి? ఆయన మీకు ఆ చొరవ ఇవ్వట్లేదా? లేదా మీరు తీసుకోలేకపోతున్నారు దేనికి? మీరు ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష నేతని కలిసిన దాఖలాలు ఉన్నాయా? సరే మమ్మల్ని అంటే విద్యార్థి సంఘాలు వదిలిపెట్టండి. ఈ రోజున్న ప్రతిపక్షాలని కలిసిన దాఖలాలు ఉన్నాయా? కనీసము ఒక వాళ్ళని పిలిపించి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, మీ సమస్యలని, మీ నియోజకవర్గాల సమస్యలు ఏంటి, నియోజకవర్గాలకు కావాల్సిన నిధులు ఏంటి, ఏనాడన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిరా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరా? కనీసము మీడియా వాళ్ళని కూడా కనీసం ఎలవ్ చేస్తుర్రా? మీడియా వాళ్ళని కూడా ప్రశ్నిస్తే కూడా వాళ్ళపై అక్రమ కేసులు పెడుతురు. హైదరాబాద్ సిపి సజ్జనారు దొంతు రమేష్ ఎన్టీవై పెట్టారు. మళ్ళీ ఇంకో టీవీలో పనిచేసేటువంటి ఎన్టీవీలో పనిచేసేటువంటి చారి గారి మీద పెట్టారు. ఇవాళ ఎక్కడ ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద కేసులు పెడితే జ్యుడిషియరీ అనేది ఉంటది కదా. వాళ్ళు ఏం చేశారు? సిల్లిగా కొట్టేశారు. ఏం చేస్తున్నారు మరి బీసీ నాయకులు? కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నటువంటి బీసీ నాయకులు ఏం చేస్తున్నారు మరి? మీ కష్టాలు, మీ నష్టాలు, లేదంటే మీకు సపోర్ట్ లేదా మీ ఓట్ల కోసం మీరంతా ఒకటే కదా ఎప్పుడైనప్పటికీ ఓట్ల లెక్కింపైన ఓట్లు వేసేటప్పటికైనా ఎప్పటికైనా గానీ. సో మరి వాళ్ళ వైపు నుంచి మీకు ఎందుకు ఏం సపోర్ట్ లేదా? ఇప్పుడు ఓడలు ఉన్నప్పుడు ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య అన్నట. అది రేవంత్ రెడ్డి యొక్క సామెత అలా ఉంది. ఇప్పుడు ఆయనకు పోవడానికి వేగిలి ఉంటది. కారంలో చెప్పు కారమల్లయ్య అండు, తర్వాత చెప్పు బోడమల్లయ్య అని ఉండు అంటే ఆయనకు లిఫ్ట్ చేయగానే. విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి చరిత్ర నేపథ్యం చూస్తే ఆయన ఎక్కడ సామాజిక పోరాటాలు, ఎక్కడ కూడా విద్యార్థి పోరాటాలు, ఎక్కడ ఉద్యమాలు చేసిన చరిత్ర లేవు. ఆయన వచ్చిన నేపథ్యం ఏంది? ఆంధ్ర పార్టీలలో ఆంధ్ర కాంటాక్ట్ దారులకు మద్దతు, ఆంధ్ర మీడియా మద్దతు, ఆంధ్ర వ్యాపారులతో వచ్చింది తప్ప ఆయన ఎక్కడైనా తెలంగాణ సమాజంలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభించిన కాంచెల్లి ఆయన ఎలాంటి ఏమైనా తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఉందా? అంటే మీరేమంటున్నారు? ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సీఎం గానీ లేదంటే తెలంగాణ రాష్ట్రానికి కాదు అన్నట్లు చెప్తా ఉన్నారు. ఎందుకని అట్లా? ఇవాళ చూడండి, ఇవాళ సెక్రటరియట్ లో ఇలా ఐఏఎస్ లో ఉన్నారు, ఐపీఎస్ లో ఉన్నారు. ఇవాళ చిట్ట చూడండి, వాళ్ళు ఏ నేపథ్యం, ఏ ప్రాంతము. ఇవాళ సజ్జనార్ ఏ స్టేట్ అండి? కర్ణాటక స్టేట్ కదా. ఇలా మహాంతి ఏ స్టేట్ అండి? ఈ స్టేటా? ఉంటేనేమో బయట స్టేట్ వాళ్ళు, ఉంటేనేమో తన కులపోలు తప్ప బీసీలకు ఎక్కడ ఉన్నదండి? కనీసం ఇలా వాకిడి శ్రీహరి అయినా, పొన్నం ప్రభాకర్ అయినా, ఇలా కొండ సురేఖ అయినా, ఇలా బీసీ మంత్రులు ఏది చేసినా కూడా మీడియాలో లీకులు ఇచ్చుడు, వాళ్ళ మీద రాయించుడు, ఒక జర్నలిజం లో ఒక బ్రోకరిజం లాగా తయారైనటువంటి ఒక ఏబిఎన్ రాధాకృష్ణ ఒక రిపోర్టరా, ఒక జర్నలిజం చదివిండా, జర్నలిజం విలువలు తెలుసు ఆయనకు. అలాంటి వ్యక్తులు మీడియా రంగంలో రావడం వల్ల ఈ రోజు మీడియా అనేది ఇలా దిగజారించే విధంగా ఈ రోజు జరుగుతున్న మీడియాకు అప్రతిష్టపాలు చేస్తారు. నేను ఏమంటున్నా, నిజంగా చాలా మంది ఉన్నారు మీడియా వాళ్ళు ప్రజాపక్షాన ప్రజల సమస్యలు చూపెట్టే చాలా మంది ఉన్నారు. ఇవాళ ఎన్ని సమస్యలు జరుగుతున్నాయి
జరుగుతున్నాయి. ఇవాళ రైతులకు ఈ రోజు దొరుకుతలేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్ లేదు, స్కాలర్షిప్ లేవు, సంక్షేమ ఆస్తుల పిల్లలకు కనీసం వాళ్ళకు దోమలు ఈగలు కనీసం వస్తుంటే కనీసం దోమల మందు కొట్టేది లేదు, అక్కడ పనిచేసే వర్కర్లకు జీతాబద్యాలు ఇచ్చే లేదు, కరెంటు బిల్లు కట్టే దిక్కు లేదు, వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ పెట్టలేదు, యూనివర్సిటీ విద్యార్థులకు క్వాలిటీ మెస్ పెట్టలేదు, వాళ్ళకు అధికంగా ఛార్జీలు వాళ్ళకు మెస్ ఛార్జీలు వేయడం జరుగుతుంది, కనీసం రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డిగ్రీ కాలేజ్ రిక్రూట్మెంట్ లేదు, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. మేము విద్యార్థి సమాజంగా కేసీఆర్ గారు చేసినటువంటి కేసీఆర్ గారు మీరు నియంతగా పోవద్దని చెప్పేసి వారిని గవర్నమెంట్ ని మేము గద్దె దించి వీరిని ఎక్కించాం గానీ మేము ఎవరు అనుభవించడం వస్తుంది అనుకున్నాం కానీ ఈ అనుభవం లేని ఈ ఆకతాయి ముఖ్యమంత్రి అయితే మేము ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి డబ్బులు ఉంటాయి. ఈ రేవంత్ రెడ్డి గారికి ఎవరు సొమ్ము అండి? అత్తదానం అల్లుడికి అత్త సొమ్ము అల్లుని దానేసినట్టు ఆయన హార్వర్డ్ ఈ ముసల్తనాన్ని చదువుకుని ఏం చేస్తారండి? ఆయన ముసలోని కడ దసరా పండుగ అట ఇదెక్కడ మాట్లాడొచ్చా? తెలంగాణ సామెత అండి, తెలంగాణ భాష మీ ఆంధ్రోళం కాదుగా. ఏంటంటే బుల్లబ్బాయి అని కాదు కదా, మా తెలంగాణ నేపథ్యం. ఎవర్రా నువ్వు అంటే చెప్పురా బాబు అంటాం. అది తెలంగాణ యాస భాష సంస్కృతి. ఆయన ఆంధ్ర పెట్టుబడదు కదా. ఆయన యొక్క అల్లుడు సత్యనారాయణ రెడ్డి భీమవరం బుల్లోడు, ఈయన భీమవరం నాయుడే కదా. ఈయన యొక్క వారసత్వం ఎక్కడి నుంచి ఉంది? నేను ఏమంటున్నాండి, ఇంటికైనా మట్టోడు కావాలి, మనోడు తెలంగాణ వాళ్ళకి కావాలి. మేమేమంటున్నా, తెలంగాణ వాడికి తెలుసు బాధలు, ఈ స్టేట్ లో ఉన్నోనికి తెలుసు బాధలు. ఇలా రిక్రూట్మెంట్ ఇలా వైద్యం అందలేక ఎన్నో దిక్కుంటే చాలా ఇబ్బంది అవుతుంది. నీకు దమ్ముంటే కేసీఆర్ కట్టిన హాస్పిటల్ అన్ని నువ్వు ఇనాగ్రేషన్ చేయి. సిటీ నలుమూల కట్టింది కదా, పేదలకు ఇవాళ యశోద లాంటి, అపోలో లాంటి, ఇలాంటి కిమ్స్ లాంటి హాస్పిటల్ పేదలకు రక్తం తాగుతున్నాయండి. ఇలా ఆరోగ్యశ్రీ ఇస్తలేరు. ఇలా ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్ ఇవే. ఇలా పిల్లల సర్టిఫికేట్ లేకుండా ఎంతో మంది ఇబ్బంది పడుతారు కదా. నువ్వు ఇది చేయకుండా నువ్వు అన్నావు కదా, నేను నోరు మూసుకుంటే, నేను నోరు కట్టేసుకుంటే నా 1 year సంపాదన కాదు, విద్యార్థి సమస్యలు మొత్తం తీరుస్తున్నావు కదా. ఇలా నీకు నీ పార్టీ కష్టాలు ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లు ఇస్తా అంటున్నావు, 1000 కోట్లు ఫండ్ ఇస్తా అంటున్నావు కదా. మరి ఆ 1000 కోట్ల దానికి ఇంకా 9000 కోట్లు కలిపితే విద్యార్థుల సమస్యలు పోతాయి కదా. ఇది యజమానుల సమస్యలే కాదు, 22 లక్షల మంది విద్యార్థుల సమస్య అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము చెబుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏం చదువుకుంటే ఆయన పెద్ద గొప్పగా చదువుకున్న విషయం మాకు కూడా తెలియదు. ఎందుకు చదువుకున్న తెలుస్తుంది విద్యా వాల్యూ అనేది. కాబట్టి నేను ఏమంటున్నా, మీరు ముఖ్యమంత్రి కొనసాగండి, మాకు ఇబ్బంది ఏం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ వేరే వారికి ఇవ్వండి, హోంశాఖ వేరే వారికి ఇవ్వండి. ఒక లోకల్ పోలీస్ స్టేషన్లలో కనీసం కానిస్టేబుల్ కూడా, ఎస్ఐ కూడా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చాక NCRB నేషనల్ క్రైమ్ బ్యూరోలో తెలంగాణలో ఉన్నటువంటి అత్యధికంగా ఈ రోజు ఉన్నటువంటి క్రైమ్ రేట్ పెరిగింది. ముఖ్యమంత్రి యొక్క రేవంత్ రెడ్డి యొక్క అసమర్థత కాదా? ఇలా విద్యాశాఖలో ఇలా గురుకుల పాఠశాలలో దాదాపు 200 మంది విద్యార్థులు పురుగులను, పాము కాటుతో, దోమ కాటుతో చనిపోతారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఫెయిల్యూర్ కాదా? ఇవాళ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎక్కడ రోడ్లు గుంతలు పడుతున్నాయి, మున్సిపల్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ కాదా? రేవంత్ రెడ్డి ఏంటో సక్సెస్? సంచి విప్లవం, ఫ్రెంచ్ విప్లవం కాదు. అంటే డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, దండుకోవడంలో వారి యొక్క కుటుంబం చాలా ఈ రాష్ట్రాన్ని దాచుకోవాలనే ఉద్దేశం తప్ప నిజంగా వారికి ప్రేమ ఉంటే ఇలా గాంధీ స్టాచ్యూ ఎందుకండి? సరే గాంధీ స్టాచ్యూ వద్దనుకో, గాంధీ స్టాచ్యూ పెట్టుకో, మూసి సుందరీకరణ పెట్టుకో. మరి విద్యార్థులు ఏ పాపం చేసిరండి? అంటే పేదవాడు చదువుకోవద్దా? ఏ దేశం బాగుపడాలన్నా, ఏ రాష్ట్రం బాగుపడాలి, ఈ ప్రపంచీకరణ బాగుపడాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది విద్య ద్వారానే మనకు ఉపాధి వస్తుంది. నువ్వు విద్యని ఇచ్చు, వైద్యాన్ని అందించు. నీ విద్య చేత కాక మూసి సుందరీకరణ చేస్తా, నేను త్రిబుల్ ఆర్ ఎవరి కోసం కావాలండి? మీ రియల్ ఎస్టేట్ భూముల కొరకు, ఫ్యూచర్ సిటీ యొక్క మీ భూముల కొరకు కదా, రియల్ ఎస్టేట్ దందా కొరకు తీసుకొచ్చారు కదా. పేదోని కోసం ఎక్కడన్నా ఆలోచన చేశారా?